ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అన్నమాట. నేనైతే ఈ మొబైల్ని డిఫరెంట్ అప్లికేషన్స్ ద్వారా ఆల్మోస్ట్ 1 అవర్ అయితే కంటిన్యూస్గా అయితే యూస్ చేస్తాను. సో చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది దాని తర్వాత అని. ఇకపోతే ఈ మొబైల్లో మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ యాప్ నేను యూస్ చేస్తుంది వచ్చేసి ఇన్స్టాగ్రామ్. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది 10 మినిట్స్ తర్వాత అని. నేనైతే బ్రైట్నెస్ అనేది 50% అయితే సెట్ చేశాను అండ్ వైఫై అయితే కనెక్ట్ అయ్యాను అనమాట స్టేబుల్ నెట్వర్క్ కోసం. చాలా మంది ప్రీవియస్ వీడియోస్ లో అడిగారు లైక్ సిమ్ కార్డ్ నెట్వర్క్ ద్వారా చేయమని. అది కూడా మనకి వేరే అయితే అవుతుంది అనమాట గైస్. ఇప్పుడు నేనున్న లొకేషన్ లో క్వాలిటీ బాగా రావచ్చు, మీరున్న లొకేషన్ లో తక్కువ అయితే రావచ్చు. సో నాకు అటువంటి కన్ఫ్యూజన్స్ ఏమి ఉండకూడదు అని చెప్పని వైఫై అయితే కనెక్ట్ అయ్యి చేస్తున్నాను అనమాట. ఇకపోతే ఈ టైప్ ఆఫ్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ ని అన్ని కూడా సరే ఈ వీడియోనే కాదు, ఈ ఛానల్ అనే కాదు, వేరే ఏ ఛానల్ అయినా సరే, వేరే ఏ వీడియో అయినా సరే జస్ట్ రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి అంతే తప్ప ఇదే కంపల్షన్ అంటే ఇదే వస్తుంది మాకు కూడా ఇంతే వస్తుంది చెప్పి మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి 100%. ఇకపోతే ఈ టెస్టింగ్ స్టార్ట్ చేసిన టైంలో మొబైల్లో ఉన్న బ్యాటరీ వచ్చేసి 61% అనమాట. ఇప్పుడైతే మనం 10 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం అండ్ బ్యాటరీ వచ్చేసి 59% అయితే వచ్చేసింది 61% నుంచి. ఇక్కడైతే 2% అయితే కన్జ్యూమ్ చేసింది అనమాట 10 మినిట్స్ కి. తర్వాత వచ్చేసి నేను కెమెరా యాప్ ఓపెన్ చేసి 4K వీడియోని అయితే రికార్డ్ చేయబోతున్నాను ఆల్మోస్ట్ 10 మినిట్స్. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది, అదే విధంగా ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని. ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ డైమెన్సిటీ 7400 చిప్ సెట్ అయితే వస్తుంది అనమాట. ఇది ఒక 4 నానోమీటర్ తో తయారు చేయబడిన చిప్ సెట్. సో మనమైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు చాలా మంచి బ్యాటరీ బ్యాకప్ ఈ మొబైల్ ఫోన్ లో. నేనైతే ఈ వీడియోలో ప్రతి ఒక్కటి ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను అనమాట. బికాస్ మీకైతే రిజల్ట్స్ తెలియాలి, ఈ ప్రాసెస్ అంతా కూడా మీకు అవసరం అయితే లేదు, కానీ ట్రాన్స్పరెన్సీ కోసం మీకు ఫాస్ట్ ఫార్వర్డింగ్ అయితే చేస్తున్నాను. ఆల్ రైట్, 10 మినిట్స్ 4K వీడియో రికార్డింగ్ తర్వాత బ్యాటరీ అనేది 56% అయితే వచ్చింది 59% నుంచి. ఇక్కడైతే ఓన్లీ 3% మాత్రమే బ్యాటరీ అయితే కన్జ్యూమ్ చేసింది, అది కూడా 4K వీడియో రికార్డింగ్ కి. ఇది చాలా గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చేసి నేను ఎటువంటి ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేయలేదన్నమాట. ఎస్, కొంచెం హీట్ అయితే మొబైల్ ఫోన్ అనేది, బట్ అది ఓవర్ హీటింగ్ అయితే కాదు. తర్వాత నేనైతే ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను అబౌట్ 10 మినిట్స్. చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అవుతుంది దీని తర్వాత అని. ఇకపోతే నేను వీడియో ప్లే చేస్తుంది HDR కాంటెంట్ వీడియో అనమాట. కానీ యూట్యూబ్ సెట్టింగ్స్ లో నేను చేంజ్ చేద్దామని చూసినట్లయితే నో HDR కాంటెంట్ అవైలబుల్ అయితే లేదు, కానీ 4K అయితే మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసి మనకి క్లోజ్ టు అండర్ 20,000 రూపీస్ లోపల అయితే వస్తుంది అనమాట. మీరు ఆఫర్స్ కనుక అప్లై చేసినట్లయితే. ఒకవేళ మీరు ఈ వీడియోని చాలా లేట్ గా చూస్తున్నారు, కొన్ని నెలల తర్వాత చూస్తున్నారు అంటే ఆ ప్రైస్ అనేది మనకి క్లోజ్ టు 15,000 16,000 కూడా అయితే వెళ్ళిపోయింటుంది. ఎందుకంటే ప్రీవియస్ గా మనం మోటోరోలా మొబైల్స్ చూసుకున్నట్లయితే సేమ్ ఇదే ప్రైస్ స్ట్రాటజీని అయితే వాళ్ళు ఇంప్లిమెంట్ అయితే చేస్తారనమాట. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ ఈవెన్ అండర్ 20,000 రూపీస్ లోపల ఉన్నా కూడా టాప్ 5 లిస్ట్ లో అయితే ఉంటుంది అనమాట. బికాస్ వీళ్ళు ఇస్తున్న స్పెసిఫికేషన్స్ కి ప్రైస్ కి చాలా అంటే చాలా దగ్గర సంబంధం అయితే ఉంది. నన్ను అడిగినట్లయితే ప్రైస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే స్పెసిఫికేషన్స్ చాలా అంటే చాలా ఎక్కువ బాగున్నాయి అనమాట. యూట్యూబ్ వీడియో 10 మినిట్స్ ప్లే చేసిన తర్వాత బ్యాటరీ అనేది 55% అయితే వచ్చేసింది అనమాట 56% నుంచి. ఓన్లీ 1% మాత్రమే అయితే కన్జ్యూమ్ చేసుకుంది ఈ 10 మినిట్స్ యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ లో. తర్వాత నేనైతే టెస్ట్ చేయబోతున్నాను ప్రాసెసర్ పర్ఫార్మెన్స్, అది కూడా CPU థ్రోట్లింగ్ యాప్ ద్వారా ఆల్మోస్ట్ 10 మినిట్స్ అనమాట. ఈ CPU థ్రోట్లింగ్ యాప్ ద్వారా మొబైల్ ఉన్న చిప్ సెట్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు గ్రాఫ్ కూడా గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అయితే మారుతూ ఉంటుంది. ఇన్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే మొబైల్ ఫోన్ లో ఉన్న CPU అనేది ఎలా పర్ఫార్మ్ చేస్తుంది డిఫరెంట్ స్ట్రెస్ కండిషన్స్ లో. ఆల్ రైట్, 10 మినిట్స్ అయిపోయింది. ఇంకా బ్యాటరీ వచ్చేసి 52% అయితే వచ్చేసింది 55% నుంచి. ఇక్కడ కూడా 3% బ్యాటరీ అయితే యూటిలైజ్ చేసుకుంది ఈ అప్లికేషన్ అనేది. నెక్స్ట్ వచ్చేసి నేను Geekbench 6 యాప్ అయితే రన్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం CPU అలాగే GPU స్కోర్స్ రెండు అయితే తెలుసుకోవచ్చు ఈ మొబైల్వి. సో నేనైతే స్టార్ట్ చేశాను ఈ టెస్ట్ అనేది. ఇకపోతే ఈ మొబైల్ పరంగా నేను చాలా వీడియోస్ అయితే ప్లాన్ చేశాను అనమాట. లైక్ గేమింగ్ టెస్ట్ సపరేట్ గా, కెమెరా టెస్ట్ సపరేట్ గా, ఛార్జింగ్ టెస్ట్, అఫ్ కోర్స్ ఇది బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనుకోండి. దాని తర్వాత ఒక యూజర్ రివ్యూ వీడియో కూడా అయితే పోస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఈ వీడియోని లేట్ గా చూస్తున్నారు అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే క్లిక్ చేయండి. అక్కడైతే నేను అన్ని లింక్స్ అయితే అదే వీడియో లింక్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. ఇక్కడ కనిపిస్తున్నవి CPU స్కోర్స్ అనమాట ఈ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్వి. ఇప్పుడైతే నేను GPU టెస్ట్ అయితే చేయబోతున్నాను, చూద్దాం ఎంత స్కోర్ చేస్తుంది అని. ఇకపోతే 50 మినిట్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. స్టిల్ ఈ టెస్ట్ అయితే రన్ అవుతుంది అనమాట. 50 మినిట్స్ తర్వాత బ్యాటరీ అనేది 51% అయితే వచ్చేసింది. ఈవెన్ దో ఈ మొబైల్ ఫోన్ 20,000 రూపీస్ లోపల వచ్చినా కూడా దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ, ప్రాసెసర్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఈవెన్ మనకి దీంట్లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇంకా బోల్డెన్ విషయాలు అయితే ఉన్నాయి మొబైల్ గురించి మాట్లాడుకోవడానికి. నేను అవన్నీ కూడా నా ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూలు అయితే మీతో షేర్ చేసుకుంటాను. కొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్నవి GPU రిజల్ట్స్ అనమాట. స్టిల్ మనం ఇంకా 1 అవర్ మార్క్ అయితే కంప్లీట్ చేయలేదు. సో నేనైతే ఈ 3D మార్క్ అప్లికేషన్ అయితే రన్ చేయబోతున్నాను జస్ట్ ఆ 1 అవర్ మార్క్ ని కంప్లీట్ చేయడానికి అనమాట. ఎందుకంటే ఈ యాప్ చాలా టైం అయితే తీసుకుంటుంది అనమాట మనకి రిజల్ట్స్ అనేది పుల్ చేయడానికి. ఒకవేళ
డివైస్ మొబైల్ ఫోన్ కనుక ఎక్కువ హాట్గా ఉంది అంటే ఇది క్లోజ్ అయిపోతుంది, లేకుంటే వాల్యూస్ కూడా అయితే చేంజ్ అయిపోతాయి అనమాట. సో అందుకే నేను ఈ అప్లికేషన్లో వచ్చిన రిజల్ట్స్ అనేది మీకు చూపించట్లేదు. జస్ట్ 1 అవర్ మార్క్ని కంప్లీట్ చేసుకోవడానికి ఈ యాప్ని అయితే రన్ చేస్తున్నాను. ఆల్రెడీ 1 అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్యాటరీ వచ్చేసి 47% అయితే వచ్చిందనమాట. ఇక మనం బ్యాటరీని కనుక కంపేర్ చేసినట్లయితే ఈ టెస్ట్ స్టార్టింగ్లో 61% అయితే ఉంది, ప్రజెంట్ వచ్చేసి 47% అయితే వచ్చింది. అంటే టోటల్ 14% అయితే డ్రాప్ అయిందనమాట ఈ 1 అవర్ కంటిన్యూస్ యూసేజ్లో. మీరు నన్ను అడిగినట్లయితే అసలు ఇది ఓకేనా కాదా అంటే నా ఆన్సర్ వచ్చేసి ఓకే, ఇట్స్ గుడ్ అనమాట. మీరు ఈజీగా అయితే ఈ మొబైల్ ఫోన్ని ఒక కంప్లీట్ అయితే యూస్ చేయొచ్చు, ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా పర్ఫార్మెన్స్ విషయంలో. అండ్ ఈవెన్ మీరు యూస్ చేస్తున్న అప్లికేషన్ బట్టి కూడా ఇది చేంజ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ మీరు బేసిక్ థింగ్స్ యూస్ చేస్తున్నారంటే మీకు ఈజీగా 1 డే దాటి కూడా అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. సో ఇదనమాట గైస్ ఈ 1 అవర్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ మొబైల్ది. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, లేకుంటే ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ మొబైల్ పరంగా అంటే మీరు నన్ను డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు, లేదంటే ఈ వీడియో కింద కూడా అయితే కామెంట్ అయితే చేయొచ్చు అనమాట. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. అండ్ ఫాలో అవ్వకుండా ఉంటే ఫాలో కూడా అవ్వండి అక్కడ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఒకవేళ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.